ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. కాంటాక్ట్ 9393787373. డౌన్లోడ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్. హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ నుండి 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు. మనకి యాప్టిట్యూడ్ సెక్షన్లో మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్. అందులో 10 క్వశ్చన్స్ ఓన్లీ ఈ సింప్లిఫికేషన్ అనే టాపిక్ నుంచే ఇస్తున్నారు. ఎందుకంత వెయిటేజ్ ఇస్తున్నారు? ఈ ఒక్క టాపిక్ నుండి మనకి 10 క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నారంటే, ఇక్కడ మనకి బ్యాంక్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఈ వెయిటేజ్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నారంటే, ఒక క్యాండిడేట్లో లాటరల్ థింకింగ్ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయన్నది టెస్ట్ చేయడం కోసమే ఇన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. లాటరల్ థింకింగ్ అంటే ఏంటి అంటే క్విక్ రెస్పాన్స్ కావడం, అలాగే డిఫరెంట్గా థింక్ చేయడం, స్మార్ట్గా థింక్ చేయడం. ఇలా ఎవరికైతే ఆ ఎబిలిటీస్ ఉంటాయో వాళ్ళకి మనకి టెస్ట్ చేయడం కోసం ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి 10 క్వశ్చన్స్ మనకి ఈజీగా సాల్వ్ చేయాలంటే జస్ట్ మీరు 2 minutesలోనే సాల్వ్ చేయొచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఈ సింప్లిఫికేషన్స్లోకి వెళ్ళే ముందు మీరు ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్సంటేజ్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, అలాగే ఫ్రాక్షన్స్, ఇలా మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే చూడగానే సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక డివిజన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఆ సింప్లిఫికేషన్స్లో మీరు డైరెక్ట్గా దీని ఆన్సర్ 2, 3, 23 అని ఇలా ఎప్పుడైతే చెప్పగలుగుతారో అక్కడ మీరు ఆ సింప్లిఫై చేసేటప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా మళ్ళీ 24 నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను కదా అని ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ 10 క్వశ్చన్స్ చేయడానికి మనకి ½ అవర్ కూడా పట్టవచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఏదైనా కావచ్చు, అలాగే పర్సంటేజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఆఫ్ మనకి 62 ఉందనుకోండి. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఎంత అంటే మనకి 1, 3. ఇలా ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారో ఇక్కడ సింప్లిఫికేషన్ చాలా ఈజీగా చేయగలుగుతారు. మరి ఇలా చెప్పాలి అంటే మీరు ఏం చేయాలి? ఈ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో చూడగానే సెకండ్స్లో ఆన్సర్ చెప్పే ఎబిలిటీ మీకు రావాలి. అది రావాలంటే ఖచ్చితంగా మీరు ఆ స్పీడ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ విని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కంప్లీట్ స్పీడ్ మ్యాథ్స్ కోసము మీకు ఒక కోర్స్ ఉంది. అది జస్ట్ 499 రూపీస్కే కంప్లీట్ స్పీడ్ మ్యాథ్స్. నేను ఏవైతే ఇప్పుడు టాపిక్ చెప్పానో అవన్నీ మీకు ఇందులో కవర్ అవుతాయి. ఈ క్లాసెస్ విని అంటే జస్ట్ మీరు ఏదైనా తీసుకోండి, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా, ఏ క్యాలిక్యులేషన్ తీసుకున్నా సింగిల్ స్టెప్లో మనం ఎలా చేయొచ్చు నేను డిస్కస్ చేశాను. సో ఈ క్లాసెస్ విని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఇక్కడ సింప్లిఫికేషన్స్లో అవుట్ ఆఫ్ అంటే జస్ట్ 2 minutesలోనే మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. అయితే ఈ సింప్లిఫికేషన్స్ అనేవి, స్పీడ్ మ్యాథ్స్ అనేవి మనకి ఒక కాన్సెప్ట్ సంబంధించింది కాదు, మొత్తం యాప్టిట్యూడ్ సెక్షన్ సంబంధించింది. యాప్టిట్యూడ్ సెక్షన్ని మనకి డామినేట్ చేస్తుంటాయి. మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, అంటే పర్సంటేజ్, యావరేజ్, రేషియో, ప్రపోర్షన్, ఇలా ఏ టాపిక్ తీసుకున్నా మళ్ళీ మనం ఫైనల్గా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ చేయాలంటే మనం అక్కడ స్టక్ అయిపోతుంటాం. సో ఇవి నేర్చుకుంటే మీకు మ్యాథ్స్ అంటేనే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో అలాగే మనకి ఈ ఎస్బీఐ క్లర్క్స్ కంప్లీట్ కోర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ట్ 999కి. అది కూడా ఫుల్ కోర్స్, అంటే ఇందులో ప్రిలిమ్స్ ఉంటుంది, అలాగే మెయిన్స్ కూడా ఉంటుంది. సో ఇందులో క్లాసెస్తో పాటు క్లాసెస్ కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీచే మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ నేనే డిస్కస్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, కాన్సెప్ట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మీకు టాపిక్ వైజ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అలాగే గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు బయట 15,000 to 20,000 ఉన్న కోర్సు కేవలం మీకు 999కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఈ కోర్సెస్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇచ్చారు, అక్కడి నుంచి కూడా మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఇక సింప్లిఫికేషన్స్లోకి వస్తే మనకి
ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే మనకి 1/8 into 256 by 8 into 4 plus x power 3 is equal 1730 అని ఇచ్చారు. అవునా? రైట్. మీరు ఒకసారి సాల్వ్ చేసే ముందు కొంచెం ఆలోచిస్తే మీరు ఏమీ చేయకుండానే ఆన్సర్ చేయగలుగుతారు. అంటే సమ్ టైమ్స్ మనకి డైరెక్ట్ కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. రైట్. ఇక్కడ క్యూబ్ ఇచ్చారు కదా, ఎక్స్ క్యూబ్ అని ఇచ్చారు. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1730 అంటే ఇక్కడ ఈ 1730 అనేది నాకు ఇచ్చిన ఆప్షన్లో ఏ నెంబర్ క్యూబ్కి దగ్గరలో ఉందో చూసుకోండి. అంటే 11 క్యూబ్ ఎంత? 1331. అంటే క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. దానికి సంబంధించి కూడా మీకు డిస్కస్ చేశాను స్పీడ్ మ్యాథ్స్లో. 1331. 9 క్యూబ్ 729. 12 క్యూబ్ 1728. చూడండి, 1728కి దగ్గరలో ఉంది కాబట్టి ఆన్సర్ మనకి 12 కావడానికి 100% ఛాన్సెస్ ఉంది. ఒక్కసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి జస్ట్ సింప్లిఫై చేయండి. ఇప్పుడు సింప్లిఫై అంటే మనకి 8 ఉంది కదా ఇక్కడ. రైట్. 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 3 times 24. 16 ఉంది. 8 2 times. ఓకేనా? రైట్. నెక్స్ట్ 8 4 times ఉంది. 4 4 క్యాన్సిల్ అవుతుంది. మనకి నెక్స్ట్ మిగిలింది ఏంటి? మనకి 2 plus x cube is equal 1730 కదా. నా ఇప్పుడు x cube is equal 1730 minus 2 is equal to ఎంత? 1728. x cube 728 అంటే 1728 దేని క్యూబ్? అది 12 క్యూబే కదా. సో x is equal to ఏమవుతుంది? మనకి 12 అవుతుంది. క్లియర్? అంటే ఈ సాల్వ్ చేసే ముందే మనకి ఎక్కడైతే అంటే ఈజీగా స్టెప్స్ మనం అవాయిడ్ చేసి చేయగలుగుతామా అనే ఛాన్స్ ఉందా అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఇది మీకు ప్రాక్టీస్లో తెలుస్తుంది, ఒక్కసారి తెలియదు. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. అంటే ఇలా థింక్ చేయొచ్చు అనేది మీకు అలవాటు అయిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 133 into 6 minus 116 into 5 is equal to question mark. ఓకే, రైట్. ఈ రెండు మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేసి మైనస్ చేయాలి, అంతే. ఓకే, రైట్. అయితే చేసే ముందు మీరు ఏం చేస్తారు ఒకసారి ఆలోచించాలి. అంటే మనం చేయకుండానే ఆన్సర్ తీసుకురాగలుగుతామా? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, అందులో ఒక 4 to 5 క్వశ్చన్స్ మాత్రం జస్ట్ చూడగానే మీరు ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, అది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే తెలిసిపోతుంది ఏ సిచ్యువేషన్లో మనం ఎలా చేయొచ్చు అనేది. ఓకేనా? రైట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జస్ట్ 6 into 3 మల్టిప్లై మొత్తం చేయకండి. అంటే 133 into సిన్సియర్గా 6 చేసి మళ్ళీ ఇది చేసి 2 మైనస్ చేసి ఆన్సర్ ఉందని హ్యాపీగా ఫీల్ కావద్దు. ఓకే, రైట్. సో ఇక్కడ వీళ్ళంతవరకు స్టెప్స్ అవాయిడ్ చేయడమే మన టార్గెట్. అలా మీరు ఎక్కడికక్కడ సిచ్యువేషన్ బట్టి అలా ఆలోచిస్తూ ఉండాలి. 6 into 3 18 అంటే ఎండ్ డిజిట్ ఏముంటుంది? మనకి ఎండ్ డిజిట్ 8 ఉంటుంది. అవునా? రైట్. 6 into 5 ఎంత? 30. ఎండ్ డిజిట్ ఏముంటుంది? 0. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది మైనస్ 0. 8 మైనస్ 0 ఎంత? 8. అంతే. సో ఎక్కడ ఉంది 8 ఆన్సర్? 4th ఆప్షన్. క్లియర్? అలా అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనం అవసరమైతే ఆప్షన్స్ యూజ్ చేసుకోవడం. ఓకే, సో స్టెప్స్ని అవాయిడ్ చేయడం అనేది ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్లో ఇంప్రూవ్ చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు వేసుకున్నారు ఆప్షన్స్ డైరెక్ట్ అదే తీసుకుంటారని. లేదు, నేను వేసుకునేవి కాదు. ఇవి 2021-22 SBI క్లాస్లో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్, అవే సేమ్ యాజ్ గా ఆప్షన్స్ తీసుకున్నాను. ఓకే, ఇన్ కేస్ 8 కూడా ఇక్కడ ఉంటే ఏం చేయాలి సార్ అంటే అప్పుడు చేయి, సెకండ్ స్టెప్ చేయి, సెకండ్ డిజిట్ చేయి. సో అన్నిట్లలో మళ్ళీ సెకండ్ కూడా సేమ్ ఉంటే అంటే అప్పుడు చేయి. ఓకే, సో నన్ను అడిగేమి ఇవ్వరు కదా సార్, ఇలా ఇవ్వాలని అడిగేమి ఇవ్వరు కదా. సో అవసరాన్ని ఆ సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి మనకి 204 divided by 6 divided by 17 is equal to question mark divided by 11. వీలైతే వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేస్తూ ఉండండి. రైట్. సో ఇక్కడ కనుక మనం గమనిస్తే ఇక్కడ డివైడ్ బై 11 ఉంది కదా. రైట్. అంటే ఫైనల్గా ఆ వాల్యూ మనకి అది 11th డివిజిబుల్ కావాలి అని అర్థమవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి 11th డివిజిబుల్ అయ్యే ఆప్షన్స్లో ఏమైనా ఉన్నాయా అంటే 15 కాదు, 17 కాదు, 91 కాదు, 11 అవుతుంది, 22 అవుతుంది. అంటే ఈ 3 కావడానికి ఛాన్సెస్ లేవు. సో 11 కావచ్చు, 22 కావచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 204/6 into 17 is equal to x divided by 11. ఇలా ఫస్ట్ మనము ఈ స్టెప్ వేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ అంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 11 రావడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే 11 ఇక్కడ ఆల్రెడీ 11 ఉంది కాబట్టి
ఇక్కడ ఈ వాల్యూ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతానే అది 11 రావడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ 17 6 ఇక్కడ 204 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ డివిజబుల్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 22 ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. ఇన్ కేస్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి, జస్ట్ సింప్లిఫై చేయండి. ఓకేనా రైట్. సో 17తో పోతుంది కదా, 17 ఇక్కడ 20 ఉంది, 17 1 టైం పోతుంది. ఖచ్చితంగా టేబుల్స్ రావాలి, టేబుల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే 100 టేబుల్స్ వరకు ఇలా నిద్ర నుంచి లేపి అడిగితే చెప్పాలి. దానికి కూడా సంబంధించి ఒక ట్రిక్ చెప్పాను. 100 టేబుల్స్ కూడా మనం బైహార్ట్ చేయకుండా జస్ట్ మీరు ఒక 2 minutes ఆ క్లాస్ వింటే చాలు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఎప్పటికీ గుర్తుండిపోయే ఇలా విధంగా మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో 17 1 టైం ఉంది, ఇంకా 3 ఉంటుంది 34, 17 2 times. ఓకే 6 ఎన్ని టైమ్స్ ఉంది 2 times. సో ఇక్కడ మనకి x డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ x డివైడ్ బై 11 అంటే అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 11 into 2 ఎంత అవుతుంది 22. సో ఆన్సర్ 22. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 60% ఆఫ్ 298 ప్లస్ 202 ఇచ్చారు కదా, జస్ట్ ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. అకార్డింగ్ టు బార్డ్ మాస్టర్ ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. 298 ప్లస్ 202 ఎంత వస్తుంది 500. అవునా రైట్. ఇప్పుడు 60% ఆఫ్ 500 అంటే 2 zeros ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 5 into 6 ఎంత 30. ఇక్కడ 0 ఉంది కదా, 0 యాజ్ తీసుకోండి. ఆన్సర్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి 140 డివైడ్ బై √16 ప్లస్ 15 into 9 is equal to x into 34 డివైడ్ బై 5. ఓకేనా రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ √16 ఎంత వాల్యూ 4 కదా రైట్. సో 4 అంటే మనకి దీన్ని సింప్లిఫై చేస్తే 4 3 times పోతుంది 12, ఇంకా 20 ఉంది 5 times. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలి, ఇక్కడ 5తో డివిజబుల్ కావాలి. ఓకే అంటే 5తో డివిజబుల్ చేయాలి. ఒక్కసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. డివిజబుల్ బై 5 అంటే 5తో డివిజబుల్ అయ్యే వాల్యూ ఏ నెంబర్తో మనకి ఎగ్జాక్ట్లీ 5 డివిజబుల్ అవుతుందంటే 48 కాదు, 36 కాదు, 52 కాదు, అంటే 2 ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ మనకు ఒకటే ఛాన్స్ ఉందనుకోండి, అది ఎగ్జాక్ట్లీ 5తో డివిజబుల్ అవుతుంది, డైరెక్ట్గా మీరు ఏమీ చేయకుండానే ఆన్సర్ చేయొచ్చు. అదే చెప్పాను కదా, ఆ సిచ్యువేషన్ బట్టి మనం రెస్పాండ్ కావాలి. ఓకేనా. సో అలాగే ఉంటాయని చెప్పలేము ఎప్పుడు కూడా, ఎలా ఉన్నా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఆ రెండిట్లో ఏదో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనము ఇవి చేయాల్సిందే. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, మనకి నెక్స్ట్ 15 into 9 135 కదా రైట్. సో 35 ప్లస్ 135 ఎంత 170. అవునా రైట్. 170 ఈజ్ ఈక్వల్ x into 34 by 5. నా ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 34 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ 170 అంటే 150 ప్లస్ 20 5 times పోతుంది. ఓకే నా x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 5 into 5 ఎంత 25. సో ఆన్సర్ ఎంత అంటే 25. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 900 by 1242 into 414 is equal 200 plus x square. ఓకే రైట్. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేయాలంటే చాలామందికి డివిజన్స్ అంటేనే ఒక భయం. ఓకే సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనకి మ్యాక్సిమం ఎగ్జాక్ట్లీ డివిజువల్ అవుతాయి, ఎందుకంటే డెసిమల్స్లో లేవు కాబట్టి మనకు ఆన్సర్ కూడా ఖచ్చితంగా వాల్యూస్ కూడా ఎగ్జాక్ట్లీ డివిజువల్ అవుతుంది కాబట్టి జస్ట్ మీరు ఎనలైజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ మీరు డివిజువల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఎన్ని టైమ్స్ పోతుంది 3 times కదా అంతే. ఓకే ఎందుకంటే 14 into 3 ఎంత 42. ఎస్ అంటే మీరు 1242 డివైడ్ బై 414 చేస్తే ఎంత వస్తుంది 3 వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు 3 times 300 రైట్. సో ఇప్పుడు మిగిలింది ఏంటంటే మనకి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 300 minus 200. 300 minus 200 ఎంత 100. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 10 కదా. సో ఆన్సర్ ఎంత అంటే 10. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 9 cube అంటే 9 cube అంటే 9 into 9 into 9 సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. 81 స్క్వేర్ అంటే 81 into 81 by 27 cube 27 into 27 into 27 is equal to 3 power. ఓకే ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి 27 3 times పోతుంది, అలాగే 27 ఇక్కడ కూడా మనకి 3 times పోతుంది. ఓకే 81. నెక్స్ట్ మనకి 9 3 times పోతుంది, 3 గెట్స్ క్యాన్సల్. సో ఇప్పుడు మిగిలింది ఎంత మనకి 9 into 9 81 81 into 3
81 into 3 ఎంత వస్తుంది మనకి 81 into 3 3 3 8 24 248 is equal to 3 power x. ఓకే రైట్ 3 పవర్ ఎంత మనకి x. సో ఇప్పుడు మనం 248 అంటే మనం తీసుకుంటే 3 పవర్ 5 కదా 248 అంటే 3 పవర్ 5 3 క్యూబ్ 27 ఇంటూ 3 చేయండి, మళ్ళీ చేస్తే ఇంటూ 3 చేస్తే మీకు 248 వస్తుంది. అంటే మనకి ఇక్కడ పవర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 5. సో ఆన్సర్ ఏంటి 5. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో 80% ఆఫ్ 750 ప్లస్ 15% ఆఫ్ 20 is equal to question mark into 100. ఓకే రైట్. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా రైట్. సో ఇప్పుడు పర్సంటేజ్లో మీకు షార్ట్ కట్స్ తెలుసు, జస్ట్ మల్టిప్లై చేయండి, 2 digits మీద డెసిమల్ పాయింట్ తీసుకొని డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుందని చెప్పాను. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. 2 zeros ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు 8 into 75 చేయండి. 8 into 75 చేస్తే ఎంత వస్తుంది మనకి? సో 75 8 times. ఓకే 75 8 times అంటే 8 5 40 4 క్యారీ 8 7 56 ప్లస్ 4 60. సో ఆన్సర్ ఎంత అంటే 600 ప్లస్ 15% ఆఫ్ 20. ఓకే 15 2 30 అంటే ఒక 0 ఇగ్నోర్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది 3 వస్తుంది. అవునా రైట్. సో ఇప్పుడు 600 ప్లస్ 3 603 కదా రైట్. సో అక్కడ x ఇంటూ 100 is equal to x ఇంటూ 100. సో ఇప్పుడు ఏం చేస్తాం మనకి 603 x is equal to ఏమవుతుంది 603 డివైడ్ బై ఇక్కడ ఇంటూ ఇక్కడ మనకి డివిజన్ అవుతుంది 100. సో దాన్ని తీసుకుంటే మనకి డివైడ్ చేస్తే ఏమొస్తుంది 603 బై 100 చేస్తే 6.03 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే ఓకే. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలగడం. ఆ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ షార్ట్ కట్స్ నేర్చుకోవాల్సిందే. అలా నేర్చుకోకుండా డైరెక్ట్గా మనకి 80% అంటే 80/100 ఆఫ్ అంటే ఇంటూ 750 ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మీరు ఈ 10 క్వశ్చన్ చేయడానికే టైం అంతా సరిపోతుంది. ఓకేనా రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకొని షార్ట్ కట్స్ నేర్చుకుంటేనే ఇక్కడ మనం స్పీడ్ చేయగలుగుతాం. షార్ట్ కట్స్ నేర్చుకొని మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నేర్చుకున్నామని హ్యాపీగా ఫీల్ కాకండి. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళని క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో 15% ఆఫ్ 1200 మైనస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 35 ఇక్కడ ఇంటూ 4 is equal to 910 డివైడ్ బై 13 అని ఇచ్చారు. ఓకే రైట్. సో ఇలా లెంతీ ఉన్న క్యాలిక్యులేషన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే మల్టిప్లికేషన్స్ పర్సంటేజ్ ప్రాక్టీస్ చేసి ఉంటారో ఇక్కడ ఆటోమేటిక్గా మీరు స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. 2 zeros ఇగ్నోర్ చేయండి. 15 into 12 చేయండి. 15 10 150 15 to 30 150 ప్లస్ 30 ఎంత 180. ఓకే రైట్. మైనస్ ఎక్స్ ప్లస్ 35 into 4 చేయండి. 35 into 4 ఎంత మనకి 35 2 times ఎంత 70. 35 4 చేస్తే మనకి ఇంటూ చేస్తే 140 వస్తుంది. అవునా రైట్. నెక్స్ట్ 9 10 by 13 చేస్తే ఎంత వస్తుంది 9 10 by 13 అంటే 13 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 7 times అంటే 70. ఇలా మనం ఫాస్ట్గా సింప్లిఫై చేసుకోవడానికి ఉండాలి. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 180 ప్లస్ 140 180 ప్లస్ 140 మైనస్ ఇది ఇక్కడ వస్తే మైనస్ అవుతుంది 70. సో 200 320 మైనస్ 70 320 మైనస్ 70 ఎంత 2. సో ఆన్సర్ ఎంత అంటే 250. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25% ఆఫ్ 256 ప్లస్ 4th పవర్ 256 by 4 into 8 is equal to క్వశ్చన్ మార్క్ ప్లస్ 10. జస్ట్ మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ సపరేట్గా క్వశ్చన్ రాయడం అనేది అలవాటు చేసుకోకండి. అక్కడే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంటే కొంచెం ఐడియా వచ్చేంత వరకు స్టెప్స్ వేసుకోండి, అంటే ఎలా తీసుకోవాలనేది. ఒకసారి మీకు దాని మీద కమాండ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంకా సింగిల్ స్టెప్లోనే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో నేను కూడా ఇంకా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి 25% ఆఫ్ 256 అనే ఎప్పుడైతే 25% ఉంటుందో జస్ట్ బై 4 చేయండి. ఓకే బై 4 చేయండి. బై 4 చేస్తే ఎంత వస్తుంది 4 6 24
ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 1 16 4 4 జా 16 ఓకే రైట్. అంటే మనకి 256లో 25% ఎంత అంటే 64 వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 4th రూట్ 256 ఉంది. అంటే 256 అంటే మీకు తెలుసు దేని స్క్వేర్ అది 16 స్క్వేర్ కదా, 16 స్క్వేర్ 256. అంటే మళ్ళీ 16లో ఆఫ్ చేయండి, 16 దేని స్క్వేరు 4 స్క్వేర్. అంటే మనకి 4th రూట్ 256 దాని వాల్యూ ఎంత అవుతుంది 4. సో ఇక్కడ 4 4 క్యాన్సిల్ అవుతుంది ఓకేనా రైట్. ఇంకా మిగిలింది ఎంత మనకి 64 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 10 ఓకే. 64 ప్లస్ 8 ఎంత 72. ఇక్కడ ప్లస్ కాస్ట్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, 72 మైనస్ 10 చేస్తే మనకి 62 వస్తుంది. సో ఆన్సర్ 62 ఓకే. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడే ఆ క్వశ్చన్ దగ్గరే మీరు డైరెక్ట్గా దాని వాల్యూ వేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు టైం సేవ్ అవుతుంది. మీరు డైరెక్ట్గా మళ్ళీ స్టెప్స్ లాగా అలవాటు చేసుకోకండి, అప్పుడు ఎగ్జామ్లో కూడా మీకు అదే అలవాటు అయిపోతుంది ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 డైరెక్ట్ ఇక్కడే చేయడానికి ట్రై చేయాలి. 4 మైనస్ 1 4 మైనస్ 1 ఎంత 3. 3 అంటే ఇక్కడ ప్లస్ కాస్త వాల్యూ ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో 3 మైనస్ 8 3 మైనస్ 8 అంటే 13 మైనస్ 8 తీసుకోవాలి. 13 మైనస్ 8 అంటే ఎంత మనకి 13 మైనస్ 8 చేస్తే 5 వస్తుంది. ఒక్కసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మీ అదృష్టం బాగుంటే మీరు చూడగానే ఆన్సర్ చేయగలుగుతారు. అదృష్టం బాగలేకపోతే దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడప్పుడు మన అదృష్టాన్ని కూడా చెక్ చేసుకోవాలి కదా రైట్. సో అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 10 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక 4-5 క్వశ్చన్స్ ఇలా చూడగానే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. కాకపోతే దాన్ని మనం ఇంత డిఫరెంట్గా థింక్ చేయడం, స్మార్ట్గా థింక్ చేయడం మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది ఓకేనా రైట్. అంటే మొత్తం చేయాల్సిన అవసరం లేకుండానే మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంకొక దగ్గర కూడా 5 ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే ఓకేనా రైట్. నెక్స్ట్ 133 డివైడ్ బై స్క్వేర్ రూట్ 49 అంటే 7 డైరెక్ట్ రాసుకుంటున్నాను ఇంటూ 20 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 500 అంటే మనకి 225 దేని స్క్వేర్ అది 15 కదా. సో 2 zeros అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి 1 0 వస్తుంది మనకి 150 ప్లస్ 310. జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి ఆన్సర్ వస్తుంది. అండ్ 7 1 టైం పోతుంది, ఇంకా రిమైనింగ్ 6 ఉంది 63 7 9 టైమ్స్ ఓకే రైట్. సో 150 ప్లస్ 310 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 400 460 ఓకే. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 460 మైనస్ సో 19 ఇంటూ 2 38 అంటే 380 కదా, ఇక్కడ 0 ఉంది 380. సో దట్ ఈజ్ ఈక్వల్ 460 మైనస్ 380 చేస్తే ఎంత వస్తుంది అంటే మనకి 80 వస్తుంది. సో ఆన్సర్ 80 ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 60% ఆఫ్ ఏ 60% ఆఫ్ ఏ అంటే ఎక్స్ అనుకోండి మైనస్ 40% ఆఫ్ 500 ఈజ్ ఈక్వల్ 400 ఓకే రైట్. ఇలా ఉన్నప్పుడు మనకి ఫస్ట్ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 40% ఆఫ్ 500 చేయండి, 2 zeros ఇగ్నోర్ చేయండి. 4 into 5 ఎంత 20, ఇక్కడ 0 ఉంది కదా 200 వచ్చింది రైట్. నౌ నెక్స్ట్ మనకి ఈ 200 ఇక్కడికి వస్తే ఏమవుతుంది ప్లస్ 400 ప్లస్ 200 ఎంత 600. సో 600 ఓకే రైట్. ఇక్కడ ఈ పార్ట్ అయిపోయిన తర్వాత చూడండి 60% ఆఫ్ ఎక్స్ మైనస్ మనకి 40% ఆఫ్ 500 ఈజ్ ఈక్వల్ 400 ఇచ్చారు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 600 వచ్చింది. ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డైరెక్ట్గా అంటే మీరు ఏం బై 100 ఏం చేయకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 6 ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 6 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 1 టైం పోతుంది ఓకే. సో 1 టైం ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 జీరోస్ కదా మొత్తం. సో 3 జీరోస్. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 1000. మీకు బేసిక్ క్లాస్లో ఈ పర్సంటేజ్ సంబంధించి డిస్కస్ చేశాను. అంటే క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చు బై 100 చేయకుండా అని చెప్పాను కదా. సో డైరెక్ట్గా జస్ట్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతే చూసుకోండి, ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ ఇక్కడ యాడ్ చేసుకొని మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఓకేనా రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి 2021-22లో వచ్చిన క్వశ్చన్ డిస్కస్ చేశాను. అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కమాండ్ వస్తుంది. జస్ట్ ఇలా చూస్తే రాదు, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తుండాలి. సో చేయాలంటే ఆ క్యాలిక్యులేషన్ మీద మంచి కమాండ్ ఉండాలి. దానికి సంబంధించిన ట్రిక్స్ నేర్చుకోండి, అప్పుడే ఈ స్పీడ్ అనేది మీకు పాసిబుల్ అవుతుంది ఓకేనా. సో ఇది కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఈ ప్లేస్టోర్ నుంచి RSB ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఒక మంచి అవకాశం. సో ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోండి ఓకేనా రైట్. ఆల్ ది బెస్ట్.